అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పంజాబ్లో న్యూ అమృత్సర్లో ఉన్నాను. న్యూ అమృత్సర్లో రెడీ మార్కెట్ అనేది, న్యూ అమృత్సర్లో రెడీ మార్కెట్. ఈ మార్కెట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఉంది కదా, మన స్ట్రీట్ ఫుడ్, పంజాబ్ స్ట్రీట్ ఫుడ్ ఏందో మనం టేస్ట్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఐటమ్ స్ట్రీట్ ఫుడ్ మన ఉంటుంది కదా, చోలే భటూరే కానీ, ఇంకోటి పానీపూరి కానీ, ఇంకోటి చీప్స్ అట, ఏదేదో ఎన్నెన్నో రకాలుగా ఉంది. మనం అన్నీ టేస్ట్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి కొత్తగా ఛానల్ చూస్తుందంటే అప్డేట్ వస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు మనం ఈ స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఉంది కదా మనకు, అన్నీ ఇక్కడ ఈ చిన్న మార్కెట్ అన్నట్టు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దీన్ని రెడీ మార్కెట్ అంటారు, న్యూ అమృత్సర్లో రెడీ మార్కెట్. ఇప్పుడు ఈ మార్కెట్లో మన ప్రతి ఒక్కటి రెడీ మార్కెట్ అంటే మన చాలా ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్ లెక్క ఉంటుంది. మనం అన్నీ దొరుకుతాయి చీప్గా. మనం ఏదన్నా సరే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇంకోటి మీరు స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఐటమ్ టేస్ట్ చేసి చూపిస్తాను. ఇదేదో వెరైటీగా ఉంది, ఇది పేరు తెలుసుకుంది, మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది మామూలుగా కవర్లు కూడా చాలా జాగ్రత్తగా కూడా పెట్టారు, ఎందుకంటే ధూళి మట్టి అలాంటి పడకుండా. ఇది కవర్ ఉంది కాకపోతే ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మలాయ్ చాపు, ఇది ఒకటి మసాలా చాపు, ఇది వచ్చేసి పుదీనా చాపు, ఇది ఏ నామకాయ అచారీ చాపు. 120 అట. నేను హాఫ్ ప్లేట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ చేయాలి కదా అన్ని మనం. అందుకనే కొంచెం తినుకుంటూ మొత్తం టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఒకటేసారి తినేస్తే మళ్ళీ కడుపు నిండిపోద్ది. అందుకనే మనం హాఫ్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడు మన దుకాణం మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఆ చాప్ అంటే కిస్ బనాతాయా, సోయాబీన్ చాప్ అనేది మన సోయాబీన్ ఉంటుంది కదా, ఆ సోయాబీన్ మన న్యూట్రీ కూడా అంటారు దాన్ని, అలానే వేరేది అన్నట్టు. ఇది దాంట్లో తయారు చేస్తారు. అదే నేను ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో కూడా. ఇది డైరెక్ట్గా నిప్పుల మీద ఇలా కాలుస్తారు మన చాప్స్ని. ఇలా మనకి ఏ ఆర్డర్ ఇస్తామో, ఏది ఆర్డర్గా చెప్తామో ఆర్డర్ని మొత్తం డైరెక్ట్గా నిప్పుల మీద కాలుస్తారు. ఇలా గుచ్చేసి చాప్ని, మన సోయాబీన్ ఉంటుంది కదా దాంట్లో మసాలా వేసేసి ఇలా గుచ్చుతారు. తర్వాత నిప్పులు రవ్వలు ఉంటాయి కదా, ఆ రవ్వల మీద మొత్తం ఇది వేడిగా అయిన తర్వాత మసాలా ఏమైనా చట్నీ ఇస్తారు. దాంతోపాటు మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది చూస్తేమో పోటా కలేజ్ ఉంటుంది చూడు, మన కోడిది పోటా కలేజ్ ఉంటుంది ఒకటి. పోటా కలేజ్ లెక్కనే ఉంది మొత్తం చూస్తుంటేవి, కానీ టేస్ట్ అయితే కిరాక్ ఉంది, నాకు నచ్చింది చాలా. దీంట్లో కాల్చిన తర్వాత కట్ చేసేసి ఒక క్రీమ్ లెక్క, ఇంకోటి చిన్న ఆయిల్ లెక్క ఏదో సాస్ కలిపారు. దాని తర్వాత టేస్ట్ అయితే కిరాక్ ఉంది. పుదీనా చట్నీ, ఇంకోటి మన ప్యాజ్ ఉంటుంది కదా, ఉల్లిపాయలు, కిరాక్ ఉంది టేస్ట్. ఇది మొత్తం వచ్చేసి మన స్ట్రీట్ ఫుడ్. ఇది ఇక్కడ చాలా చిన్న చిన్న షాపులు ఉంటాయి అన్నట్టు, మన అన్నిటి ఇక్కడ దొరుకుతుంది. షాప్స్ ఉంది కదా, టేస్ట్ అయితే నాకు కిరాక్ అనిపించింది అసలు. ఒకది మొత్తం ఐటమ్ కలిపేసి అసలు టేస్ట్ బాగుంది. ఒక ప్లేట్ వచ్చేసి 120, నేను హాఫ్ ప్లేట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం దహి, ఇంకోటి సాస్ లెక్క, ఇంకా మొత్తం చట్నీస్ అలాంటివి కలిపేసి, తర్వాత సలాడ్ ఉంటుంది కదా అది చేసేసి. ఈ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్. ఆలు చిక్కి 2 ఇస్తారు, 2ని కట్ చేసేసి తర్వాత కలిపి మొత్తం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీంట్లో చట్నీ బాగుంది, కానీ ఆలు టిక్కి అంత నచ్చలేదు నాకు. కాకపోతే చట్నీ మసాలా బాగుంది. ఆలు అంటే ఏముంది, మామూలుగా ఆలులో బాయిల్ చేసేసి అలా కలపడమే. చట్నీ, పెరుగు, సలాదే బాగుంది. ఇది ఆలు కొంచెం ఎక్కువ హెవీ అయిపోయింది దీంట్లో, అందుకనే టేస్ట్ నార్మల్ ఉంది. ఇది
ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది. కాదు సండే రోజు, ఇవాళ సండే రోజు వచ్చేసి చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ చాలామంది వస్తారు. అందుకని మనం కూడా ఇక్కడ చూద్దాం అన్నట్టు వచ్చాం. టేస్ట్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగారు మన స్ట్రీట్ ఫుడ్ కూడా బ్లాగ్ చేయండి అని. అందుకని మన స్ట్రీట్ ఫుడ్ కూడా బ్లాగ్ చేస్తున్నాం. మోమోస్ కూడా ఉన్నాయి. ఇది మోమోస్. ఇవి దీంట్లో మొత్తం మన క్యాబేజీ, కాలీఫ్లవర్ కాదు, క్యారెట్ అలాంటివి కలిపి మిక్స్ చేసేసి దాంట్లో బాయిల్ చేస్తారు అన్నట్టు. ఇవి వచ్చేసి చట్నీ. ఈ చట్నీ అయితే నాకు చాలా ఇష్టం. ఇది చాలా తీయగా అనిపిస్తుంది, మంచిగా తీయగా కూడా. దీంట్లో ఇలా నంచుకొని ఏడిగా ఉంది, మస్తు ఉంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చట్నీలో కిరాక్ ఉంటుంది. మోమోస్ ఆలు టిక్కా అయితే నాకు సరిగా నచ్చలేదు అది, కానీ మోమోస్ అయితే బాగుంది. ఇంకోటి షాప్స్ కూడా బాగుంది, కిరాక్ ఉంది. ప్లేట్ వచ్చేసి మోమోస్ 60 రూపీస్. ఇది వచ్చేసి మోమో పీసెస్ వచ్చేసి 10 వస్తుంది. 10 పీసెస్ వస్తుంది, 60 రూపీస్. ఈ మోమోస్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి స్ట్రీము, ఒకటి వచ్చేసి ఏమో ఫ్రై చేస్తారు. ఫ్రైని మోమో చేసేసి దాని తర్వాత కూడా అదే సేమ్ చట్నీ ఇంకోటి అలా కలిపేస్తారు. టేస్ట్ అయితే బాగుంటుంది. వెనక చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి పానీపూరి ఉంటుంది. పానీపూరి వచ్చేసి 5 రకాలుగా పానీపూరి ఉంటుంది. అంటే వాటర్ కలిపిస్తారు. ఒకటి తీయటి, పుల్లటి, ఇంకోటి హాట్, అన్ని మిక్స్డ్ ఉంటుంది. చాలా టేస్టీ ఉంటుంది. నేనైతే అవి తినేసి కడుపు నిండిపోయింది. మరి అది తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నేనైతే. ఎందుకంటే వాటరు, ఇంకోటి అది పానీపూరి తీయటి ఉంటుంది, ఇంకోటి హాట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అన్నట్టు. అది కూడా మనం టేస్ట్ చేద్దాం. తక్కువ లిమిట్లో మనం చేసి పుదీనా వాటర్తో ప్లేన్ వాలా మొత్తం 6 రకాలుగా ఉంటుంది. 6 టైపు ఖట్టా మీఠా. आगे गावा అయిపోయిన తర్వాత ఇది లాస్ట్కి పాపడి ఇస్తారు. ఇది మొత్తం సుక్క అన్నట్టు, దీంట్లో వాటర్ ఉండదు, దహి అది కలిపి. ఒకటి వచ్చేసి ఇంగ్ వల్ల తిన్నాను, ఇంకోటి వచ్చేసి పుదీనా వాటర్తో, ఇంకోటి వచ్చేసి లెమన్ వాటర్తో, ఇంకోటి వచ్చేసి గావా వాటర్ అంటే మన అది జామకాయలు ఉంటుంది కదా దాంతో, ఇంకోటి వచ్చేసి ప్లేన్ వాటర్, ఇంకోటి వచ్చేసి మిక్స్డ్ ఏదో ఉండే. మొత్తం 6 ఉంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ అది సుక్క అన్నట్టు, అది పెరుగు, ఇంకోటి మిక్చర్ అలా. టేస్ట్ చూసుకున్నాం మనం. వీళ్ళు నవ్వుతున్నాం నేను వీడియో చేస్తుంటే. నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు, మనం చేసేటోళ్ళని చేస్తూనే ఉంటాం. మీరు సపోర్ట్ ఉంటే, అది కూడా మీరు సపోర్ట్ ఉంటే నాకు నేను చేయగలుగుతా. ఇంకోటి మొత్తం స్ట్రీట్ ఫుడ్, మొత్తం మన ఫాస్ట్ ఫుడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన దోశ కూడా ఉంది అక్కడ. దోశ చూసి నాకు తినాలనిపించింది చాలా. ఎందుకంటే మొత్తం నిండిపోయింది అసలు కడుపు. అసలు ఇంకోసారి అయినా వచ్చి తినాలి. ఎందుకంటే మన సౌత్లో పెద్ద దోశ అంత ఫేమస్ అన్నట్టు ఇటు సైడు. అంతకుముందు అయితే నార్త్లో మన దోశలు, ఇడ్లీ అంటే తెలియదు. ఇక్కడ కూడా మన నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు మొత్తం ఫేమస్ అయిపోతుంది దోశ, ఇడ్లీ అన్నీ. మన సౌత్ నుంచి మొత్తం ఇక్కడనే తీసుకొస్తున్నాయి. ఇక్కడ కూడా బ్రాంచెస్ పెట్టుకుంటున్నారు అందరూ. మన పంజాబ్లో కూడా ఫేమస్ ఇప్పుడు దోశ, సౌత్ ఇండియన్ ఫుడ్ అనే. ఫుడ్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా అంతకుముందు తిన్న ప్రైస్ కూడా, మన అమౌంట్ కూడా దాంట్లో కామెంట్లు కూడా టైప్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. జై హింద్, వందే మాతరం.